తిరుపతి తిరుమల ఆలయం ఎన్నో అద్భుతాలకు ప్రసిద్ధి. ఈ ఆలయం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయం విష్ణువు అవతారంగా భక్తులు కొలుస్తారు. ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉంది. ఈ పవిత్ర స్థలం గురించి అనేక పురాణ కథలు ఉన్నప్పటికీ ఒక ఆసక్తికరమైన కథ ఏమిటంటే వెంకటేశ్వరుని కళ్ళు మూసుకోవడం. సాధారణంగా దేవాలయాల్లో మూల విరాట్ విగ్రహాల నేత్రాలను యోగా స్థితిలో ఉంచడం ఒక సాంప్రదాయం. విగ్రహాలు కనులు తెరిచి ఉండేలా కనిపించేలా వెండి కనుబొమ్మలు ఉంచడం ఆనవాయితీ. భగవంతుడు శాశ్వతంగా ప్రాపంచిక మేలు గురించి ఆలోచిస్తున్నాడని నమ్మడమే భగవంతుని యోగా స్థితి. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి భారీ కళ్లతో ఈ లోకాన్ని చూస్తుంటాడని భక్తులు భావిస్తుంటారు. భగవంతుడు విశ్వశక్తిని వ్యక్తపరుస్తున్నందున భక్తులు నేరుగా అతని కళ్ళలోకి చూడలేరు. వెంకటేశ్వరుని కన్నులు తెల్లటి తిరునామాలు కప్పబడి ఉండడానికి కారణం ఇదే. కానీ ప్రతి గురువారం శ్రీవారి నామాలు కాస్త చిన్నవిగా పెడతారు. దీంతో దేవదేవుని కళ్ళను భక్తులు చూడగలుగుతారు. ఆ సమయంలో స్వామివారిని వివిధ రకాల పూలతో అలంకరిస్తారు. ఈ అర్జిత సేవలో భక్తులు కూడా పాల్గొనవచ్చు. ఈ సేవలో వేద పండితులు వేద పఠనం చేస్తూ ఉంటారు. అనంతరం భక్తులకు ఈ సేవతో పాటు స్వామి నేత్ర దర్శనం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ గురువారం అభిషేకానికి ముందు ఆయన నగలు తీయగానే ధరించే ఆభరణాలన్నీ వేడివేడిగా ఉంటాయట. అభిషేకం సమయంలో వెంకటేశ్వర స్వామి తన మూడవ కన్ను తెరుస్తాడని భక్తులు కూడా నమ్ముతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.